ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత కెమిస్టులు మరియు డ్రగ్గిస్టుల సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు తెలిపారు. సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేత మాగంటి సునీత పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఏఐఓసిడి తరఫు నుంచి టోటల్ ఇండియా రిటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్ అన్ని స్ట్రైక్స్ పోతున్నారు. ఎందుకంటే ఈ ఆన్లైన్ బిజినెస్ వచ్చినప్పటి నుంచి అది కోవిడ్ గురించి అప్పుడు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, కానీ దాన్ని ఇప్పటివరకు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. దాని నుంచి హ్యాబిటెడ్ డ్రగ్స్, వేరే వెరినట్స్ ఇవ్వద్దు. ఆ డ్రగ్స్ అన్ని ఆన్లైన్ లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ పోతున్నాయి. దాంతో యూత్, యంగ్ పిల్లలు అందరూ చెడిపోతున్నారు. దాన్ని కండెమ్ చేసుకుంటా మేము ఈ స్ట్రైక్ 1 డేకి పెడుతున్నాము. ఈ స్ట్రైక్ ఒకవేళ మా డిమాండ్స్ కాకుంటే ఈ స్ట్రైక్ మా ఏఐఓసిడి నుంచి డైరెక్షన్ వస్తుంది, అది మేము ప్రొలాంగ్ చేయగలుగుతాము. కానీ ఒక్క రోజుకు ఎందుకు చేస్తున్నాము అంటే అవేర్నెస్ గురించి చేస్తున్నాము. ఈ ఆన్లైన్ అనేది, స్పూరియస్ డ్రగ్స్ అనేది ఇవన్నీ రావద్దని మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. మా తెలంగాణ సిటీ నుంచి, మా తెలంగాణ అసోసియేషన్ నుంచి కూడా మేము మా ఏఐఓసిడి గైడ్ లైన్స్ ఫాలో చేస్తాం. జై కెమిస్ట్, జై తెలంగాణ, జై ఏఐఓసిడి. Of India, 12,40,000 chemists all over India and their families are facing a lot of problem due to the online pharmacies for their corporate discount and directly selling the medicines to the patient without any proper prescription, without any cold storage. They are maintaining whether they have the proper pharmacists, and the interaction with the pharmacy and patient also is not there. And because of the corporate discount, deep discount, it is very difficult for running a small chemist. We are serving the last 70 years or 80 years. The chemists are running, and whatever the calamity is there, whether it's the COVID or anything, the chemists are always backbone of the community. And because of this patient safety and lot of habit forming drugs are coming through this online pharmacies, which is very difficult. Even the government drug control department also is facing a lot of problem how to prosecute and how to book the cases against the pharmacies, because lot of medicines are coming, and even the spurious drugs also is coming in along with that. And because of that, we are All India Chemist and Druggist AIOCD under this leadership of